హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే స్పెషల్ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే స్వీట్ షాప్ స్టైల్లో చేసే కార బూందీ మిక్స్చర్. ఇది చాలా రుచిగా ఉంటుందండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. అన్ని టిప్స్తో పాటు ఈ రెసిపీని చూపిస్తున్నాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బూందీ కనుక చేసి పెట్టుకుంటే ఒకటి ఇలా మిక్సర్ చేసుకోవచ్చు, రెండోది బెల్లం ముద్ది మిఠాయి కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మాత్రం నేను ఈ మిక్సీ చేయడం చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో బెల్లం బూందీ మిఠాయి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంకా ఈ శనగపిండిలో గ్లూటన్ అనేది ఉండదండి. మనకి ఇన్ఫ్లమేషన్ ఇష్యూస్ అంటే శరీరంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు గోధుమ పిండి, మైదా ఇలా కాకుండా ఇలా శనగపిండితో మనం ఇలా రెసిపీస్ ట్రై చేయడం వల్ల మనం గ్లూటన్ ఫ్రీను తింటాము. పైగా శరీరానికి ఏమీ ఇబ్బంది కూడా ఉండదండి. సో ఇది అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. అంటే ఎప్పుడైనా మనం ఏదైనా పిండి వంటలు ట్రై చేయాలనుకున్నప్పుడు రెండు ఒకటేసారి చేసుకోవాలి, గ్లూటెన్ ఫ్రీ ఉండాలి, మైదా ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ చాయిస్. వీడియో కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో 4 గ్లాసులు శనగపిండి తీసుకుంటున్నానండి. మనకి మెజర్ ఏంటంటే 1 కప్పు శనగపిండికి 1/4 కప్పు, దాంట్లో 4వ వంతు మాత్రమే బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు నేను 4 గ్లాసులు శనగపిండి తీసుకుంటున్నాను. ఖచ్చితంగా పిండి అనేది కంపల్సరీ జల్లించుకోవాలి. ఇప్పుడు నేను 4 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి దాంట్లో 4వ వంతు మనం బియ్యం పిండి తీసుకున్నాము. ఇది కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు స్వీట్ అనేది హాట్ అయినా సరే మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు స్వీట్ చేసినప్పుడు ఇదే మిఠాయిగా చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. దానికోసం ముందే నేను సాల్ట్ వేసేసుకున్నాను. ఇలా విస్కర్ యూజ్ చేయడం వల్ల మనకు ఫాస్ట్గా అయిపోతుందండి ఆ బ్లెండింగ్ అనేది. చక్కగా సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలా ఒక్కసారి ఇలాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దు. ఇలా విస్కర్ యూజ్ చేయండి, దానివల్ల లంప్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. డ్రాప్స్ అన్నీ కూడా 1 సెకండ్ ఆ బ్యాటర్ మీద ఉండాలి. అలా 1 సెకండ్ ఉందంటే అది పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చిందని అర్థం. లేదంటే ఇలా వేలు డిప్ చేసి చూడండి, జస్ట్ కోట్ అవ్వాలి, మందంగా కాకుండా జస్ట్ కోట్ అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందని అర్థం. ఈ లోపల నేను ఇక్కడ ఒక గిన్నెలో ఇలా టిష్యూస్ వేసి రెడీగా పెట్టుకున్నానండి. ముందుగా చిల్లుల గిన్నెలో వేసుకొని ఆ తర్వాత బూందీని ఇలాగా టిష్యూలో వేసుకోండి. దానివల్ల ఎక్సెస్ ఆయిల్ పీల్ చేస్తుంది. నేను ముందుగానే ఆయిల్ పెట్టేసుకొని అది వేడి చేసుకున్నాను. అది కరెక్ట్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇంత మాత్రం బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా ఎప్పుడు కూడానండి, ఎప్పుడు వాడినా కూడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే వేసుకోండి. ఎందుకంటే అప్పుడు పర్ఫెక్ట్గా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు విస్కర్తో ఇలా కలిపేసుకోండి. ముందుగా వేసేస్తే అది యాక్టివ్గా ఉండదండి. మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆయిల్ కూడా మనకి వేడెక్కింది. ఇప్పుడు 1 డ్రాప్ వేసి చూడండి, వెంటనే పాపప్ అవ్వాలి. వెంటనే పాపప్ అయితే మనకి పర్ఫెక్ట్గా బూందీ షేప్ అంతా కూడా వచ్చింది కదా. సో మన బ్యాటర్ కూడా రైట్ కన్సిస్టెన్సీ. అలా కాదనుకోండి ఏం పర్వాలేదు, కొద్దిగా బియ్యం పిండి కానీ శనగపిండి కానీ 1 స్పూన్ కలుపుకోండి. మళ్ళీ విస్కర్తో తిప్పితే మళ్ళీ కరెక్ట్గా వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. ప్రతిసారి మధ్య మధ్యలో ఇలాగా విస్కర్తో కలుపుకోండి. ఇప్పుడు ఇలా లాడిల్తో తీసుకొని ఇలా వేసుకొని చూసారా, ఇలాగా మనం కొడుతూ ఉండాలన్నమాట. చెయ్యి పెట్టకండి, అలా గనక చేస్తే బూందీ అనేది తోకలు అవి వచ్చేస్తాయి. ఇలాగా కొడుతూ ఉంటే చాలు గరిటెని, బూందీ గరిటెని. మళ్ళీ ఇలాగా మనం టిల్ట్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే నెక్స్ట్కి ఏమవుతుందంటే తోకలు వస్తాయి బూందీకి. ఇది ఒక టిప్ గుర్తుపెట్టుకోండి. బూందీ గరిటెలో మనం చెయ్యి వాడకూడదు, అలాగే దాన్ని కొడుతూ ఉండాలి. ఇంకొకటి టిల్ట్ చేసి పెట్టాలి, రెండు గుర్తుపెట్టుకోండి. మనం ఇలా వేస్తున్నప్పుడు బూందీ అనేది మనకి క్రిస్పీగా రావాలండి. ఆ చిల్లుల గరిటెతో కలుపుతున్నప్పుడు సౌండ్ కూడా మనకి వస్తుంది. అప్పుడు మనకి క్రిస్పీగా అయిపోయినట్టు. పైగా ఆ బబుల్స్ కూడా తగ్గిపోతాయండి ఆయిల్లో. అప్పుడు ఇలాగా మనం ఈ గరిటెలో తీసేసుకోవాలి. ఒకసారి ఇలాగా మనం ట్యాప్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కూడా వచ్చేస్తుంది. ఇలాగా చిల్లుల గిన్నెలో కొంచెంసేపు పెట్టుకొని అప్పుడు మీరు టిష్యూ పెట్టిన గిన్నెలో వేసుకోండి. మనకి బూందీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకుని టిష్యూ వేసుకున్నాను కార్న్ఫ్లేక్స్ వేయించుకోవడానికి. మనకి షాప్లో ఇలా కార్న్ఫ్లేక్స్ దొరుకుతాయి. ఆయిల్ కూడా బాగా వేడెక్కింది. ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ వేసిన వెంటనే అవి చూసారా చక్కగా అవి పాపప్ అవుతున్నాయి. ఇవన్నీ తీసేసుకొని చిల్లుల గిన్నెలో కొంచెంసేపు ఉంచి అప్పుడు మళ్ళీ టిష్యూ మీద వేసేసుకోవాలి.
ఇలాగా మనకి తీసుకున్న మిక్స్చర్ క్వాంటిటీకి ఎంత కావాలో అంత మనం ఈ కార్న్‌ఫ్లేక్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కార్న్‌ఫ్లేక్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను అటుకులండి, లావు అటుకులు ఉంటాయి, మనం పాలల్లో వేసుకునేవి కాకుండా కొద్దిగా థిక్‌గా ఉంటాయన్నమాట పోహ. అది తీసుకొని వేసిన వెంటనే వేగిపోతాయండి, వెంటనే తీసేసుకోవాలి. ఇవి కూడా ఇలా టిష్యూలో వేసి రెడీ పెట్టుకోండి. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకొని వేయించి రెడీ పెట్టుకోండి. ఇవి కూడా క్రిస్పీగా అవుతే మంచి టేస్ట్ వస్తుందండి. ఇవి నేను కూడా రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో మనం కరివేపాకు వేయించిన ఆయిలే 1 స్పూన్ వేసుకున్నాను, సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి దంచి వేసుకున్నాను. ఇవి వేగనిద్దాము. ఖచ్చితంగా కరివేపాకు వేయించిన ఆయిలే యూజ్ చేయండి, అప్పుడు మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు నేను బూందీ సగమేమో మిఠాయికి వాడతాను, సగమేమో నేను మిక్సీ చేయడానికి వాడతాను. ఇప్పుడు దాంట్లో సగం క్వాంటిటీనే చేస్తున్నానండి. మిఠాయి నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ఇప్పుడు కాస్త ఇంగువ వేసుకున్నాం. ఇంగువ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఇలాగా ప్రోటీన్ ఎప్పుడైనా వాడినప్పుడు, శనగపిండి అంటే ప్రోటీనే కదా, ఇలా మనం ఇంగువ వాడితే ప్రోటీన్ బ్రేక్ డౌన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చండి, ఒకటేసారి ఎక్కువ వేసేసుకోవద్దు. కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇది జస్ట్ ఒక హాఫ్ మినిట్ సరిపోతుందండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లేకపోతే మాడిపోతుంది కారం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బూందీ వేసేసుకున్నాను. అలాగే అటుకులు, ఇది చాలా బాగుంటుందండి ఈ మిక్స్చర్ అయితే. మనం పెద్దగా కష్టపడేది ఏమి ఉండదు, బూందీ ఒక్కటి చేసుకోవడమే. అలాగే కార్న్‌ఫ్లేక్స్ కూడా, దీంట్లో వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. కొద్దిగా పుట్నాలు పప్పు వేసుకుంటున్నానండి, మంచి రుచి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కసారి కలుపుకుందాము. ముందే కరివేపాకు వేయడం లేదు నేను, అవన్నీ విరిగిపోయినట్టు అయిపోతాయి కదా, దానికోసం. ఇప్పుడు కలిపేటప్పుడే ఒక్కసారి ఉప్పు అనేది సరి చూసుకోండి, మళ్ళీ అవసరం పడితే కాస్త జల్లుకొని మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు వేయించిన కరివేపాకు కూడా వేస్తున్నాం. కరివేపాకు ఎంత వేస్తే అంత రుచి ఉంటుందండి, పైగా కరివేపాకు అనేది చాలా మంచిది కదా. ఇలా అయితే మనం కరివేపాకు ఎంతైనా తినేయచ్చు, అంత బాగుంటుంది దీంట్లో. ఇంకా మనకి మిక్సర్ అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. నాకైతే ఫేవరెట్ రెసిపీ అండి. స్వీట్ అయినా సరే, హాట్ అయినా సరే ఒకటేసారి చేసుకోవచ్చు. అలాగే గ్లూటెన్ ఫ్రీ కూడా. నేనైతే ఎక్కువగా మైదా లేకపోతే గోధుమ పిండి బదులు ఎక్కువగా ఇలానే ట్రై చేస్తూ ఉంటాను. సో మనం చేసుకోవడం ఈజీ, అలాగనే కొద్దిగా హెల్దీ వర్షన్ కూడా కదా, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.